హాయ్ నమస్తే. ఒక రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి ఎన్నో రకాల హామీలు ఇస్తూ ఉన్నారు. ఎవరిని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు? పేదలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఉచితంగా ఏమిస్తామంటారు? పెన్షన్ ఇస్తామంటారు, రుణమాఫీ చేస్తామంటారు. ఇటువంటి ఇచ్చుకుంటా ఓట్లు వేసుకుని తర్వాత మోసం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏంటి అంటే మళ్ళా నమ్ముతూ ఉన్నారు వాళ్ళని. కానీ ఒక రాజకీయ పార్టీ ఒకసారి మోసం చేసిన తర్వాత ఆ పార్టీని నమ్మాలనా వద్దా అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశంలో ప్రతి దగ్గర ఇదే జరుగుతూ ఉంది. కానీ ప్రజలలో చైతన్యం వచ్చేదాకా వాళ్ళు హామీలు ఇస్తూనే ఉంటారు అధికారం కోసం. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత మోసం చేస్తూనే ఉంటారు. ఇటువంటిది కాదు. మనకు కావాల్సింది పేదవాళ్ళు. ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు పిల్లలకు చదివించుకోవడానికి ₹1,00,000 పెట్టి ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? పేద విద్యార్థులు. వైద్యం కూడా డబ్బులు ఉన్నవాళ్ళు మంచి మంచి హాస్పిటల్కి పోయి వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటారు. నష్టపోయేది ఎవరు? పేదలకు ₹1,00,000 పెట్టలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పేద ప్రజలు ఆలోచించేది ఓటుకు నోటు తీసుకొని ఆ రోజు వాడు లాస్ట్ 5 సంవత్సరాల లాస్ట్ టైంలో వచ్చి ఓటుకు 2,000 3,000 తీసుకొని ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? పేద ప్రజలు ఇబ్బంది పడతాం. వీళ్ళ దాళ్ళ చైతన్యం వచ్చేదాకా ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. మీరు ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఖచ్చితంగా ఏం చేయాలి? పేదలకు వైద్యం కానీ విద్య కానీ ఏ పార్టీ అయితే ఇంతకుముందు కంటే మెరుగ్గా ఎవరు చేశారో ఒకసారి ఆలోచించాలి. ఆ రెండు అనేది చాలా ముఖ్యం. ఆర్థికంగా నిలబడేందుకు ఒక ఆధారం. ప్రతి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివేయడానికి ఎన్నో రకాలుగా అప్పులు చేస్తూ ఉన్నాడు. బతకడానికి, వైద్యం బతకడానికి కరోనా టైంలో ఎంతోమంది వాళ్ళకున్న పొలాలు అమ్ముకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పటికైనా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రజలలో మార్పు రావాలి. ముఖ్యంగా డబ్బులు లేని వాళ్ళు, అంటే అది అన్ని కులాలకు సంబంధించి కాదు, ఏదో కులాలు మతాలకు సంబంధించి కాదు. ఓసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, బీసీలలో పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. వీళ్ళందరూ ఆలోచించాలి. ప్రతి పేదవాడు, ఉన్నోడు లేనోడే ఇప్పుడు రెండే కులాలు నడుస్తూ ఉన్నాయి. డబ్బులు ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, డబ్బులు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ అండగా ఉండాలి. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం అయితే అండగా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఆ మార్పు మీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ నుంచి ఓటుకు నోటు తీసుకున్నప్పుడు వాళ్ళని గల్లబట్టుకొని పనులు చేయించుకునే ధైర్యం మీకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా ప్రతిదీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి పేదవానికి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రెండు విద్య వైద్యం అనేది ఫ్రీగా ఉండాలి. స్కూల్లో అభివృద్ధి జరగాలి. వైద్యం అంటే హాస్పిటల్ కూడా అభివృద్ధి జరగాలి. అప్పుడైతేనే ప్రతి పేదవాడు ఆర్థికంగా నిలదొక్కుంటాడు. కానీ ఏవో పండించిన పంటకు గిట్టుబాటు ధర పెంచాలి. కానీ ఇచ్చిన రుణాన్ని కట్టించేటట్టు వాళ్ళకి ఆర్థికంగా